మన సొసైటీలో 2 కైండ్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఒకడు మోసం చేసేవాడు, ఒకడు మోసపోయేవాడు. మోసం చేసేవాడు తత్వం ఏంటి? ఈ మోసపోయేవాడు తత్వం ఏంటి అనే దాని గురించి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను చూడండి. మోసం చేసేవాడు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందనంటే, వీడికి ఆశ, కోరిక, వ్యామోహం ఇవన్నీ తీర్చుకోవడం కోసం ఏ పని చేసినా సరే నాకు కావాల్సింది దక్కించుకుని తీరాలి అనే ఒక విలువలు లేనితనం ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒక క్రూరత్వం లాంటిది అనమాట. క్రూర మృగం లాంటి స్వభావం. ఇప్పుడు మోసపోయే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, వ్యామోహం ఉంటుంది. కానీ వీళ్ళకి విలువలు ఉంటాయి. అంటే వీళ్ళకి కావాల్సిన దానికోసం ఎవరికి ఊరికి హాని పెట్టరు. వాళ్ళ దగ్గర ఉన్న దాంతో వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఎక్కడైనా ఏదైనా వీళ్ళకి ప్రాఫిట్ వస్తుందని అంటే మాత్రం వీళ్ళు ఆశపడడం మాత్రం సహజం. అయితే వీళ్ళకున్న ఆశపడే స్వభావం ఏదైతే ఉంటుందో దానిలోనే ఒక అజ్ఞానం ఉంటుందన్నమాట. ఈ అజ్ఞానాన్ని, ఈ ఆశని క్యాచ్ చేసుకొని ఎవడైతే మోసం చేసేవాడు ఉంటాడో వీళ్ళకి ఏదో ఒకటి ఎరగవేసి దాని నుంచి వీళ్ళ దగ్గర నుంచి ప్రాఫిట్ పొంది వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఈ సాధు జంతువుల్ని ఈ మృగాలు వచ్చి అటాక్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది మా సొసైటీలో రొటీన్గా జరిగే ఒక కామన్ థింగ్ అనమాట.